వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి బాబాయ్. దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరు కూడా వస్తున్నారని కూడా చెప్పలేదు. వాళ్ళేం ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటున్నారు. ఇంతవరకు అయితే వాళ్ళు రాలేదు. ఏంటి బాబాయ్, ఎలా చూడొచ్చు అంటారు? అసలు వాళ్ళని అడగాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళని అడిగేది ఎవరు అడుగుతారు? ప్రజలు అడుగుతారు. మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాము, మీరు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు ప్రస్తావించామని ప్రజలు అడగాలి. పొద్దుగూలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఈయన అడుక్కోవడం ఏంది? ఈయన తెలియదా? 5 ఏళ్ళు రాజకీయం చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చిందా రాదా తెలియదా? ఇంకా ఏదో చిన్నపిల్లలు ఏదో చాక్లెట్లు అడుక్కున్నట్టు అడుక్కోవడం ఏంది? మీరు రండి, వాళ్ళు ఏమైనా చేశారా, అవినీతి భాగవతాలంటే బయట పెట్టండి. ప్రశ్నోత్తరాల సమయం కాదు, మీకు టైం ఇస్తారు, మాట్లాడవచ్చు. కనీసం మీ నియోజకవర్గ సమస్యలు కూడా లేకుండా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అక్కడ. ఇంకా మీరేం ప్రశ్నిస్తారు? ఏమీ లేదు కాబట్టి ఊరక బింకం. ఎందుకు రావట్లేదంటే ఏం చెప్తారు? ఏం రావట్లేదంటే నేను అనుకునేది ఒకటే, దీన్ని కొద్దిగా ఈగోగా చూడాలి. మనిషికి మానసికంగా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఎవరైనా సరే నాకన్నా పై ఎవడు ఉండకూడదు అనేది అహంకారం అంటే కొద్దిగా అడ్డు వస్తుంది. ఆ అహంకారం ఏ రూపాన్ని వస్తుందంటే, ఇతను అసెంబ్లీలో ఎమ్మెల్యే, పులివెందల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మండలిలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఉంది? బొత్స సత్యనారాయణకు ఉంది. తన దగ్గర పనిచేసిన మంత్రికి ప్రతిపక్ష హోదా ఉండి, తను ముఖ్యమంత్రిగా పనిచేసిన అసెంబ్లీలో అతను ఒక ఎమ్మెల్యేగా కూర్చోవాలంటే ఇగో అడ్డుకు వచ్చిందండి. ఇగో ఒకటి, దానికి తోడు వచ్చి ఎదురు రఘురామరాజు గారు ఉంటారు. ఆయన కస్టడీలో లైవ్లో చూసాం. కానీ అరికాళ్ళ కోటింగు, కాళ్ళు వాసేటట్టు కొట్టేది, ఇవి ఆయన ముందు కూర్చొని అధ్యక్ష అనాలి అంటే కొద్దిగా ఇగో ఉంటుంది బాయ్. ఎందుకు ఉండదు చెప్పు? అతను మనిషేగా, కాకపోతే కొద్దిగా ఎక్కువగా ఈగో ఉన్న మనిషి ఆయన. దానికి మనం ఏం చేయలేము. పులి కాబట్టి ఈ విధంగా తడుచుకుంటుంది. పులి అయితే ఏముంది, వెళ్ళిపోయింది. పులి అయితే ఉండదు ఇంతసేపు. పులిలాగానే వెళ్ళుద్ది. అది పులో పిల్లో ఆ దేవుడికి తెలియాలి, లేకపోతే అతను వాళ్ళ ఎమ్మెల్యేకి తెలియాలి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ పోరాడారా మగోళ్ళగా మా నాయకుడు అని చెప్పుకోవాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే వీళ్ళందరూ ఉన్నారు, ప్రతిపక్ష హోదా లేదు, లేకపోతే ఇటు పక్కన త్రిపులార్ గారు ఉన్నారు కాబట్టి రావట్లేదు అనుకోవచ్చు. మరి మిగిలిన 10 మంది ఎందుకు రావట్లేదు బాబాయ్? నాయకుడు ఏది చెప్తే చేస్తారండి. మీరు భలే అడుగుతున్నారే. వాళ్ళు ఎందుకు రావట్లేదంటే వాళ్ళ నాయకుడు ఆదేశాలు పాటిస్తారు. వాళ్ళు దాంట్లో కొంతమంది అయినా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఉంటారు. మరి కనీసం వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీలో ప్రజల తరపున మాట్లాడాలని చెప్పి వాళ్ళకి ఉంటుంది కదా. ఇవన్నీ ఉన్నోళ్ళు అయితే బయటపడతారు సార్. నాయకులుగా మీరు రాకపోతే మీ తరపున ఎన్నికైనా, మీ పార్టీ కండవకపోని ఎన్నికైనా మేమైనా మాట్లాడతామని ఆ ఎమ్మెల్యేలకైనా ఉండాలి. ఆ ఎమ్మెల్యేలకు లేదు. ఎందుకంటే జగన్ ముందు ఎవరైనా సరే నిలబడి మాట్లాడే దమ్ము, కోర్టులు అంటే లెక్కలేదు ఆయనకి, పోలీసులు అంటే లెక్కలేదు. పోలీసులనే రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి కొడతాననే మాట మాట్లాడుతున్న వ్యక్తి తన తోటి ఎమ్మెల్యేలు ఏమాత్రం లెక్క చేస్తాడైనా అవన్నీ జరిగే పని కాదు. 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్లో ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఓఎస్డి ధనంజయ రెడ్డి గారి మాట ఉంటేనే ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్ కానీ పిలుపు, లేదంటే ఎవరైనా బయట వెయిట్ చేయటమే. అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే అతను ఆ విధంగా రాచరికం అనుభవించాడు. అటువంటి అనుభవించిన 5 ఏళ్ల రాచరికం ఇప్పుడు లేకపోయేటప్పటికి అదేంటంటే ఎన్నో రకాలుగా బయటపడుద్ది. యూరియా అంటాడు. యూరియా అవసరానికి మించి ఉంది. నిన్న 2 లారీలు పట్టుకున్నారు యూరియా. కర్నూలు జిల్లాలో, కాకినాడలో 2 లారీల యూరియా పట్టుకున్నారు. ఏందది? పోలీసు వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా? ఉండబట్టేగా ఈరోజు 5 రాష్ట్రాల్లో సిట్ అధికారులు మద్యం కేసు కుంభకోణం ఎదుగుతున్నారు. ఎలా తెలుస్తాయి ఇవన్నీ? ఒక దారాన్ని పట్టుకొని వెళ్తే రీలే దొరుకుతుంది, దారపుండే దొరుకుతుంది. అలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు దాని గురించి ఏం మాట్లాడతారు? అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అతను ఏం చేయగలుగుతాడు, అతని మేధస్సు ఎంతవరకు రాష్ట్రానికి ఉపయోగపడుద్ది, ఆ మేధస్సుకు తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ మీద ఎంత వ్యత్యాసం చూపించారో, మధ్యతరగతి ప్రజలకు ఎంత లాభమో తెలుసు. రాష్ట్ర ఖజానానికి 40 కోట్లు 88 కోట్ల నష్టం ఒక 1 ఇయర్ టర్మ్కి. అటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగిన అతను పేద ప్రజలకు లబ్ధి చేకూరిద్దనే భావంతో నిన్న అసెంబ్లీలో దీని మీదే ప్రస్తావన. ఇవన్నీ చేస్తుంటే నీలో తప్పు నాకు కనబడింది అనుకో భాయ్, నేను అడుగుతాను. తప్పు కనబడినప్పుడు నేనేం అడుగుతాను? నాలో తప్పులు నువ్వు చూపిస్తున్నావు. ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపిస్తున్నావు. నువ్వు వేసిన మెడికల్ కాలేజీల ఫౌండేషన్లు, ఆ మెడికల్ కాలేజీలు వాళ్ళు తెచ్చిన గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ ఫారం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపడుతుంది. అసలు ప్రైవేట్ ఫారం చేస్తున్నారంటారు ఈ కూటమి ప్రభుత్వం. ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్. అలాంటప్పుడు నీకు ప్రైవేటు పరం ఎట్లయితుంది? దానిలో ఉన్న 3 అక్షరాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఒక మనిషి ఎంప్లాయ్ యొక్క డిజిగ్నేషన్ ఎట్లా తీసుద్ది? ఎంఆర్ఓనో, డిఆర్ఓనో, ఎండిఓనో, సిడిఓనో, ఇలా వాళ్ళకు ఉన్న ఆప్షన్లు బట్టి తెలుస్తాయి. పీపీపీ విధానంలో
ఈ విధానంలో నువ్వు ప్రైవేట్ పరం ఎట్లా చేస్తున్నావు? ఇప్పుడు టోల్ గేట్లు ఇస్తున్నారు సార్, టోల్ గేట్లు మొత్తం బ్రిడ్జి కట్టేసినాక టోల్ గేట్లు సెంట్రల్ టోల్ గేట్ ప్లాజా పెడతారు కదా సార్, ప్రైవేట్ పరం ఇస్తారు. దేనికి ఇస్తారు వాళ్ళకి? ఆ బ్రిడ్జి కట్టడానికి అయ్యే ఒక 50,000 కోట్లు అయితే 25,000 కోట్లు వచ్చి ప్రైవేట్ ఏజెన్సీ పెట్టుకోవద్దు, 25,000 కోట్లు గవర్నమెంట్ పెట్టుకోవద్దు. తను పెట్టిన 25,000 కోట్లకి ఇన్ని సంవత్సరాలకు టర్మ్ ఫీజు ఇచ్చింది. ఆ టర్మ్ ఫీజుల్లో ప్రతి 4-వీలర్కి 2-వీలర్కి హెవీ వెహికల్స్కి వాళ్ళు టోల్ ఫ్రీజ్ వసూలు చేస్తారు. దేనికి వసూలు చేస్తారు? ముందు 25,000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారుగా, పెట్టిన డబ్బులు రిటర్న్ చేసుకోవాలిగా. దానికి ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి? ఏం తెలియకుండా మాట్లాడితే ఎట్లా? ఒక కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు ఇన్ని విషయాలు. ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన నాయకులు మాట్లాడలేకపోతున్నారు. ఏదో వాగామంటే వాగామన్నట్టే ఉంది. కానీ అసెంబ్లీలో మండలి అసెంబ్లీలో ఏదో వాగాలంటే వాగట నత్తిపుత్తి ఆయన మాట ఎవరికి అర్థం కాదు. బొత్స సత్యనారాయణ ఆయన మహానుభావుడు, ఆయన వెనకన్నా కొద్దిగా ట్రూత్ సబ్జెక్ట్ అన్నా చేపిస్తే ఆ ట్రూత్ ఇన్ఫెక్షన్ పోయిందనుకోండి, మాట స్వచ్ఛంగా వినపడుద్ది. తిట్టాడో తెలియట్లా, మాట్లాడాడో తెలియట్లా. ఆయన ఇంకేం మాట్లాడదాం? అట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు మండలిలో. అందరూ కండవాలు వేసుకుని కొత్త చొక్కాలు వేసుకుని నిలబడి ఉన్నాను నేను. చూసారో లేదో మీరు? మేము కూడా ఉన్నాం. అసెంబ్లీలో ఏంటంటే సంఖ్యాబలం ఉంది. అసెంబ్లీ మండలిలో సంఖ్యాబలం ఉంది, అసెంబ్లీలో సంఖ్యాబలం 11 మంది. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష హోదా రాదు. అక్కడ ప్రతిపక్ష హోదాగా బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నారు. అందుకని ఏంటంటే కొద్దిగా ఉంటుంది ఇండివిజువల్. మేము వచ్చి మా డబ్బుతో పెట్టుబడి పెడితే వీళ్ళొచ్చి పీపీవీ విధానం. వీళ్ళు పెట్టుబడి పెట్టి గవర్నమెంట్ చేయడానికి గవర్నమెంట్లో వెళతా రూపాయి బిళ్ళ కౌంటర్లో లేకుండా ఎవడు వ్యాపారం చేయడు. క్యాష్ కౌంటర్లో 10 రూపాయల బిళ్ళో 5 రూపాయల బిళ్ళో పెట్టి కానీ వ్యాపారం చేస్తాడు. దేవుడికి దండం పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని చేస్తాడు. వీళ్ళు 10 లక్షల పైన అప్పులు చేసేలాడు. 10 లక్షల కోట్లు అంటే ఎంత డబ్బు? అదేంటంటే ప్రజలకు పంచామన్నా. ఎవరిని పంచమన్నారు నీకు? ఆటో వాళ్ళు వచ్చి అడిగారా? ఇది నువ్వు 10,000 ఇస్తే ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 ఇస్తుంది గవర్నమెంట్. ఏది నువ్వు ఇంత అప్పు చేసినా ప్రతి సంవత్సరం 75,000 కోట్లు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలి. నువ్వు చేసిన అప్పు తాలూగా ఇన్ని అభివృద్ధి పనులు చేస్తా సూపర్ 6 ఫ్లాప్ అంటారు, సూపర్ హిట్ కాదంటారు, 7-6 అంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. ఇది ఎంతవరకు సబబు? ఏం అమలు చేయలేదు మీకు? ఉచిత బస్సు ఆడవాళ్ళకి ఇవ్వలేదా? ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఆక్యుపెన్సీ చూడండి. ఎవరో చెప్పే మాటలు ఎందుకు? ఆక్యుపెన్సీ చూడండి ఎంత పెరిగిందో. ప్రతి మహిళ లబ్ధి పొందుతుంది. ఏదైనా మొగుడు పెళ్ళ వెళ్ళాల్సిన పని ఉంటే భార్య వెళ్ళి పని చక్క పెట్టుకొని వస్తుంది ఊరెళ్ళి. వాళ్ళ తల్లి చూడాలంటే 150 రూపాయలు ఛార్జ్ అవుతుందని చెప్పి వెళ్ళలేనిపోయిన మనిషి కూడా రోజుకు 2 సార్లు ఎక్కెళ్తుంది. ఏం లబ్ధి చేయలేదు? ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తాను ఇవ్వలేదా? 3 బండ్లు ఇచ్చారు, 2 బండ్లు ఇచ్చారు, ఇంకో బండి ఉంది. ఏం ఇవ్వలేదు? తల్లికి వందనం నువ్వు ఇచ్చింది ఒక బిడ్డకి. తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. అది తెలియక మాట్లాడేవాడంతా మూర్ఖులే తప్పని మీరు అబద్ధాన్ని వండి వారుస్తున్నారు. గత కూటమి ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి గవర్నమెంట్ అది చేయలేదు ఇది చేయలేదని వండి వారుస్తున్నారు మీరు అబద్ధపు మాటలతో, అబద్ధపు రాతలతో. సాక్షి పత్రికలో వార్తలు ఎవ్వరు నమ్మరు ప్రజలు. సాక్షి పత్రికలో ప్రతి వార్త నమ్మితే మీకు 11 సీట్లు కాదు వచ్చేది, 111 సీట్లు వచ్చాయి. నమ్మలేదు కాబట్టి మీరు ఉచితంగా 6 నెలలు ఇచ్చారు పేపర్, ప్రతి హోటల్కి ఇచ్చారు. ఎవ్వరు నమ్మరు, అవసరాన్ని వాడుకుంటారు. పేపర్ని తుడుచుకొని మాకు కూడా వచ్చిందండి 6 నెలలు ఫ్రీ పేపరు. 6 ఎలక్షన్కి 6 నెలల ముందు పేపర్ వచ్చి, అయ్యా మీరు చదవండి చదవకపోండి మేము పేపర్ వేస్తాం, వచ్చిన కస్టమర్లు చదివించండి, వాళ్ళైనా డౌట్ ఉంటే మీరు డౌట్ క్లారిఫై చేయండి, మీకు ఫ్రీగా ఇస్తున్నాం పేపర్ అన్నారు. అబ్బో చదివి టిఫిన్ తిన్నాక ఏం చేశారంటే నాప్కిన్ ఇవ్వండి అంటే లేవండి, పేపర్లు ఉన్నాయంటే ఒక పేపర్ ఇవ్వండి అన్నారు. అది సాక్షో ఏదో తెలియదు, ఎవడు పట్టుకొని చేతులు తుడుచుకున్నారు వెళ్ళిపోయారు. కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేసినా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఆంధ్రజ్యోతి ప్రసరించింది. ఎందుకంటే నిబద్ధత గల నా పార్టీ పత్రిక అది. అటువంటి పత్రిక ప్రసరించింది. నమ్మండి, చదవండి, ఈనాడుని చదవండి, ఆంధ్రజ్యోతిని చదవండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతేగాని దిక్కుమాలిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, ఆ ప్రభుత్వం ఏదో నాశనం చేస్తుంది, ప్రజలను పక్కదోవ పట్టిస్తుంది, ప్రభుత్వాన్ని నష్టపరుస్తుంది. ఏమండి మీ గవర్నమెంట్లో నెలలో 15 రోజులు రేషన్ ఇచ్చారు, ప్రతి నెలకి 15 రోజులే రేషన్ ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్లో గత నెల నుంచి 30 రోజులు రేషన్. నా ఇంటి ముందు ఆటో వచ్చింది, నేను లేను, రేషన్ అందలేదనే మాటే లేదు. నెల రోజుల్లో ఏ రోజైనా తలుపు కొట్టిపోయి డీలర్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన సరుకులు తెచ్చుకో. ఇది గవర్నమెంట్ యొక్క నిబద్ధత గల పార్టీ అనేదానికి నిబద్ధత ఇదే. తప్పు చేసిన నిన్నటికి నిన్న బ్లాక్ బక్ అని ఒక కంపెనీ ఉంది కంప్యూటర్స్. ఆ కంప్యూటర్ బిల్డింగ్ ఉన్న దారి పొడవున 10 కిలోమీటర్లు ఆ గుంతల్లో ఆ వెహికల్స్ వచ్చి పోతూ ఉంటే వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అయ్యి కర్ణాటక గవర్నమెంట్కి ఒకటే చెప్పారు, మేము ఇక్కడ ఉండలేము, మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఈ రహదారులు ఇంకో 5 ఏళ్ళైనా బాగుపడవు, మాకొద్దు, మేము వెళ్ళిపోతున్నాం చెప్పి గవర్నమెంట్కి అల్టిమేటం ఇచ్చారు.
వాళ్ళు అల్టిమేటం ఇచ్చిన ఒక 1 అవర్లో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు వితిన్ అవర్స్లో వైజాగ్ రండి, మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం, మీ ఆర్థిక భద్రత ఉంది, మీ ఉద్యోగులకి భద్రత ఉంది, మీకు ఎటువంటి అనుమతులు కావాలన్నా ఇస్తామని చెప్పి వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారంటే వీళ్ళు ఎంతగా ఉన్నారంటే ఒక ప్రాజెక్టు మన రాష్ట్రానికి తెచ్చుకోవాలని చెప్పి అంత తపనతో ఉన్నారే కానీ మూటలు వెనకేసుకుందాం, ట్రక్కుల్లో డబ్బులు తీసుకెళ్దాం, దాచి పెడదాం, వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము తీసుకెళ్దాం, దాన్ని ఎలా వైట్గా మార్చాలి షెల్ కంపెనీల ద్వారా అది ఏ ఆలోచన లేదా పనిచి వీళ్ళకి ప్రజా సమస్యల పట్ల ఏ మాత్రం బాధ్యత లేని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.